మా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. నమ్మకముంచు చాలు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. మార్కు సువార్త 5:36. ఒకగానొక కుమార్తె అల్లారు ముద్దుగా అపురూపముగా చూసుకుంటున్నాడు ఆ తండ్రి. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు, కుదరని రోగం వచ్చిందో తెలియదు. నెమ్మదిగా కూతురి ఆరోగ్యం క్షీణించిపోతుంది. తిరగని హాస్పిటల్ లేదు, చేయని వైద్యం లేదు. కానీ కూతురు మాత్రం బాగుపడకపోగా రోజుకి ఇంకొంత క్షీణించిపోతూ ఉంది. మరణానికి దగ్గరవుతుంది. అటువంటి సమయంలో ఊరంతా ఒక వ్యక్తి గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. పక్షవాతం గల వారిని, కుష్ఠరోగులను బాగు చేశాడని, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చేలా చేశాడని, మోగ చెవిటి వారిని, అవిటి వారిని బాగు చేశాడని ఆ నోట ఈ నోట వింటున్నాడు. మరోవైపేమో ఆయన మంచివాడు కాదు, దెయ్యం పట్టినవాడు, దేవుని కుమారుడిని అని చెప్పుకుంటూ మనల్ని మోసం చేస్తున్నాడు, మాయలు చేసి ప్రజలను తన వైపు త్రిప్పుకుంటున్నాడు అనే మాటలు యాజకులు, పరిసయ్యులు ఇలాంటి సమయంలో ఏమి ఆలోచించాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి సతమతమైపోయి ఉంటాయి. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కానీ ఆలోచనలతో సమయం వ్యర్థం చేయలేదు. ఏది అయితే అది అవుతుంది. వైద్యులేమో చేతులెచ్చేస్తారు. అసలు ఏం చేయకుండా కూర్చోవడం కంటే వెళ్ళిపోయి యేసు కాళ్ళు పట్టుకుని నా బిడ్డను కాపాడమని ప్రార్థన చేసి బ్రతిమలాడుకుంటే సరిపోతుంది అనుకున్నాడేమో. యేసు ఆ ఊరికి వచ్చాడని విన్నాడు. వెంటనే పరుగులు పెట్టి యేసుని చేరాడు. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులతో యాయీరు నదికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాడు. అమ్మయ్య, మొత్తానికి యేసయ్య నా ఇంటికి వస్తాను అని ఒప్పుకున్నాడు. ఈయన శక్తిని బట్టి ఇక నా బిడ్డ బ్రతికేస్తుందనుకుని ఉంటాడు. కానీ తన ఇంటికి బయలుదేరిన యేసయ్య నిదానముగా ఒక్కొక్కరిని బాగు చేస్తూ మధ్యలో ఆగుతూ వస్తున్నారు. ఆ సమయంలో కోపం, అసహనం అనిపించి ఉండవచ్చు, కానీ మౌనంగా ఉన్నాడు. ఇంతలో ఇంటి దగ్గర నుండి మనుషులు వచ్చారు. ఊహించని వార్తనే మోసుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. మార్కు సువార్త 5:35. ఆ మాట విన్న తండ్రి గుండె ముక్కలైపోయి ఉంటుంది. కానీ పక్కనే ఉన్న యేసయ్య మాత్రం యేసు వారు చెప్పిన మాటను లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మక మాత్రం ఉంచుము, సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. ఆమె నిద్రపోతుంది, చనిపోలేదంటున్నాడు. అందరూ అపహాస్యం చేస్తున్నారు. కానీ కన్న తండ్రి మాత్రం ఏదో ఒక అద్భుతం జరిగి నా బిడ్డ బ్రతికితే చాలు అనుకున్నాడు. దేవుని మాటను పూర్తిగా నమ్మాడు. ఆయన శక్తిపై ఆధారపడ్డాడు. ఫలితముగా మరణించిన తన ఏకైక కుమార్తె బ్రతికింది. ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లి తాకుమే అని ఆమెతో చెప్పింది. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానే అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఇక్కడ ఎంతో క్లిష్టమైన సమస్యలు యాయీరు ఉన్నప్పుడు యేసయ్య ఏవేవో చేయమని చెప్పలేదు, ఒక్కటే చేయమన్నాడు. అది ఏంటంటే భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు అని. అవును, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యాలు జరగాలి అంటే ఏవేవో చేయనక్కర్లేదు. కేవలం ఆయనపైనే పూర్తిగా విశ్వాసం ఉంచు. సంపూర్ణముగా ఆయన శక్తిపైన, బలముపైన, అధికారముపైన ఆధారపడి నీ జీవితంలో కొరతగా ఉన్న ప్రతి అక్కర తీరుతుంది. చూసారు కదండి, నమ్మిక మాత్రం ఉంచాను. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ పరిస్థితులు మిమ్మల్ని కృంగతీస్తున్నా, సమ్మతి లేని సుడిగుండాలు మిమ్మల్ని ఆవరించిన భయపడొద్దు, నిరీక్షణతో ఉండండి, నమ్మకం ఉంచండి. ఆ యాయీరు